టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పెద్ద కష్టమే వచ్చింది. బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండాలన్న దానిపై కన్ఫ్యూజన్లో పడిపాడు. పైగా గత టెస్టులో గెలిచిన జోష్ను కొనసాగించాలి. బూమ్రా అందించిన ఊపును కంటిన్యూ చేయాలి. బ్యాటింగ్ ఆర్డర్లో రోహిత్ శర్మ పొజిషన్ ఏంటన్నది హాట్ టాపికే. ఓవరాల్గా ఇదే ఇప్పుడు హిట్ మ్యాన్ పై ఒత్తిడి పెరిగేలా చేస్తోంది. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు దూరంగా ఉండటంతోనే రోహిత్కు సమస్య వచ్చింది. తొలి టెస్టులో హిట్ మ్యాన్ ఆడినందున ఓపెనర్గా కేఎల్ రాహుల్ బరిలో దిగాడు. కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్గా రాహుల్ని ఆడించాలని డిమాండ్స్ వచ్చేలా సత్తా చాటాడు. ప్రాక్టీస్ మ్యాచ్లోనూ రాహుల్ ఓపెనర్గానే బ్యాటింగ్ చేశాడు. రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్లో ఆడాడు. ఆసీస్ PM 11తో మ్యాచ్లోనూ ఓపెనింగ్ జోడీ హిట్ అయింది. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ నిలకడగానే ఆడారు. దీంతో పింక్ బాల్ టెస్టులోనూ ఓపెనింగ్ జోడీని మార్చకపోవచ్చనే అంచనాలున్నాయి. రోహిత్ శర్మ 3వ స్థానంలో ఆడితే శుభ్మన్ గిల్ మిడిల్ ఆర్డర్కు మారాల్సి ఉంటుంది. కానీ ప్రాక్టీస్ మ్యాచ్లో వన్డౌన్లోనే గిల్ బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో శుభ్మన్ గిల్ను కూడా టచ్ చేయకపోవచ్చు. 4వ స్థానంలో విరాట్ కోహ్లీ ఎలాగూ ఉంటాడు. కెరియర్లో అత్యధిక మ్యాచ్ల్లో 4వ స్థానంలోనే కోహ్లీ బ్యాటింగ్ చేశాడు. పెర్త్ టెస్టులో సెంచరీ కూడా సాధించాడు. దీంతో విరాట్ పొజిషన్ను మార్చకపోవచ్చు. అప్పుడు రోహిత్ శర్మ 5వ స్థానంలో లేదంటే 6వ స్థానంలో ఆడాల్సి ఉంటుంది. కెరియర్ ఆరంభంలో హిట్ మ్యాన్ మిడిల్ ఆర్డర్లోనే బ్యాటింగ్ చేశాడు. 5వ స్థానం 6వ స్థానంలో బ్యాటింగ్ చేసిన అనుభవం రోహిత్కు ఉంది. కానీ ఓపెనర్గా ప్రమోట్ అయ్యాకే హిట్ మ్యాన్ గ్రాఫ్ మారింది. పరుగుల రేసులో దూసుకుపోయాడు. అగ్రెసివ్ క్రికెట్తో అభిమానులను అలరించాడు. కానీ కెరియర్ చివరి దశలో ఇప్పుడు టఫ్ టైంను ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఆసీస్లో బ్యాటింగ్ చేయడం అంత ఈజీ ఏమీ కాదు. అయితే టెక్నిక్ పరంగా మిడిల్ ఆర్డర్లో హిట్ మ్యాన్ బ్యాటింగ్ చేయడమే కరెక్ట్ అనే వాదన ఉంది. అలాగైతే లోయర్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ బలము పెరుగుతుందని కొందరు మాజీలు అంటున్నారు. డౌన్ ది ఆర్డర్లో రోహిత్ బరిలో దిగాలని సూచిస్తున్నారు. అయితే మరికొందరు మాజీలు మాత్రం హిట్ మ్యాన్ టాప్ ఆర్డర్లోనే ఆడాలంటున్నారు. ఓపెనర్గా రోహిత్కు ఉన్న ట్రాక్ రికార్డును మర్చిపోకూడదంటున్నారు. ఒక మ్యాచ్తో టీమిండియా కెప్టెన్ను బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి పంపాల్సిన పని లేదంటున్నారు. 3 ఫార్మాట్లను ఒకే తరహాలో ఆడే ప్లేయర్ రోహిత్ అని గుర్తు చేస్తున్నారు. పింక్ బాల్ టెస్ట్లో రోహిత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయం ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.